నా చింతాం తాలూకు ఎగోకోట ఓబ్లీ అనుకుంటా, ఎగోకోట ఏరియానా. చింతాం ఇంకో ఒక 15 కిలోమీటర్లు అవుతుంది. ఇది చూడండి ఎట్లున్నాయి చెట్లు మొత్తం. ఈ చింతాం తాలూకులో అర్ధానికి పైన వైరస్ వచ్చేసింది, అర్ధం ఏరియా అంటే నియర్ ఈ బార్డర్, అన్నమయ్య జిల్లా బార్డర్ ఇచ్చి పెట్టేసి చేలూరు నియర్ అట్లా ఇట్లా కొంచెం తక్కువ ఇచ్చి పెట్టేసి మొత్తం అంతా వైరస్ అయినా. చూడన్నా ఈ తోట వచ్చేసి 16,000 నారన, 16 ఇంకా 17,000 ఉంటుందా నార. ఒకే కటింగ్ పండేది 20 బాక్సులు. చూడొచ్చునా మొత్తం వైరస్. చెట్టు ఏం పనికిరాదునా. దీంట్లో మొత్తం లాస్ట్ అయితే అమ్మమ్మ అంటే ఒక సైజు కాయ అంతా ఒక 200 బాక్సులు చిక్కచ్చునా 16,000 నారకే. పడన్నా ఒకే కటింగ్ అయినా పడిండేది. అది 20 బాక్సులు చిక్కాడంటే ఫస్ట్ కటింగ్. ఇంకా రేపు మళ్ళీ కటింగ్ పడుతుంది. అయినా ఫస్ట్ పూరి కట్టేంత వరకు బాగుంటాయంట నా చెట్లు. ఒక నెల మీద 10 దినాలు బాగుంటాయి. మళ్ళీ ఒక ఫస్ట్ పూరి అయిపోయిన కరెక్ట్గా 4-5 దినాలకి చెట్టు అనేది ఈ రేంజ్కి వచ్చేస్తుంది. ఫస్ట్లో ఆ నెల లోపల పట్టిండే పూత పిండి తప్ప మళ్ళీ నెక్స్ట్ పూత కానీ పట్టే పిండి కానీ సైజు రాదు. నారా సాహో కాయ కూడా అన్క్వాలిటీ చూడొచ్చు. కాయ కూడా అంత అన్క్వాలిటీ, అన్ సైజులు లేవు. దరిదాపుగా దీనికి వచ్చి రైతు ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టినాడు. 2 లక్షలు పెట్టుబడికి అమ్మమ్మ అంటే 500 రూపాయలు రేట్లు లెక్కేసుకున్నా 50,000 అల్లరున్నా. ఇట్లయితే రైతులు సక్సెస్ అయినట్టేనా. చూడొచ్చునా మొత్తం వైరస్సే. ఏడ చూసినా ఒక తోట కాడ బాగుండే తోటలు లేవునా. మొత్తం అంతా వైరస్ చెట్లే. చూడన్నా కాయ సైజులు చూడన్నా ఎట్లుండాయో. ఇచ్చిపెడానన్న రైతులు మందులు ఎరువులు కొట్టేది ఇడిచేది ఇచ్చిపెడాన్నారు పూర్తి. ఊరికే రేట్లు వచ్చిన సొమ్ము వేయలే, చెందేయలే, ఊరికే విపరీతంగా ఖర్చులు పెట్టి ఏం ప్రయోజనం లేదని. ఈడ ఈ తోట ఆడుంగో తోట ఉందా, అది 3 ఎకరాలు, దగ్గరగా ఒక 30,000 నార పైన ఉండొచ్చు. అది అంతే. ఇవాళకు ఒక కటింగ్ గడ పడినలేదు, అట్లా చెట్లు పనికే రావునా. దాంట్లో చూపిస్తాను రాండి కాయ ఎట్లుంది అనేది. ఈ ఒక తోటే కదన్నా, ఈ చుట్టుపక్కల ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు అనుకోండి, లేదా చింతాం తాలూకు మొత్తము. ఇప్పుడు నిన్న మా ఊరితో ఒక తోట అప్లోడ్ చేయండి చూడండి మాది. ఆ తోట ఇంకా మా ఊరు ఇచ్చిపెట్టి నెక్స్ట్ 4 కిలోమీటర్లు నా స్టార్టింగ్. వాటిని ఇంకా మొత్తం అంతా
ఈ అన్నమయ్య జిల్లా బార్డర్ ఇచ్చిపెట్టేసి మొత్తం అంతా ఇదే ఏరియా ఇట్లా చింతామ తాలూకు మొత్తం అంతా ఇట్లా ఉండదు చెట్లు. కాయ క్వాలిటీ లేదు, అంతా సెకండ్ క్వాలిటీనా, షాంపూలు పడకనే సెకండ్ క్వాలిటీనా. ఇది షాంపూలు పడింది అంతా 20 వాకులు పెరికినారు, ఏం ప్రయోజనమే లేదు. కానీ రైతులు ఇచ్చిపెట్టారు ఈ ఏరియాలో టమాటా మొత్తము. ఏమన్నా ఆడ కనపడుతుంది ఇంకో తోట, అది సేమ్ ఇట్లే ఉండదు. ఇట్లా పంటలు అయితే ఇంత వైరస్ వచ్చి ఇంత ఇవి పంటలు కన్నా ఇక చెప్పుడే పంటలు లేవు కాబట్టి 1000 రూపాయలు పైన కూడా రైతు లాసేనా. చూడన్న, నా టార్గెట్ 25 దినాల చింతామ తాలూకులా కాయ ఖాళీ అవుతుంది. 15 నుంచి 20 దినాలకి మొత్తం సరుకంతా ఖాళీ అయిపోతుంది. ఎలా అంటే పంటలు లేవు, వచ్చే కాయ అంతా సెకండ్ క్వాలిటీ, అన్క్వాలిటీ. ఈ కాయ ట్రాన్స్పోర్ట్ పనికిరాదునా. చూడొచ్చునా, ఈ కాయ అయితేనా ట్రాన్స్పోర్ట్ పనికిరాదు.